మహిళా ఉన్నతి, తెలంగాణ ప్రగతి. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యం ఇదే. మహిళల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. ప్రతి పథకాన్ని మహిళల్ని దృష్టిలో పెట్టుకొని అమలు చేయాలనే ఆలోచన చేస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు అమలు చేస్తున్న మహిళా సాధికారత పథకాలపై స్పెషల్ స్టోరీ. ఇంటికి దీపం ఇల్లాలు. ఇల్లాలి వెలుగుతోనే ఆ కుటుంబ అభివృద్ధి సాధ్యం. ఈ విషయాన్ని నమ్మిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్థిక స్వావలంబన కలిగించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. మహిళల కోసం వినూత్నమైన పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రతి పథకాన్ని మహిళల్ని దృష్టిలో పెట్టుకుని రూపకల్పన చేస్తోంది. రాష్ట్రంలో మహిళల్ని పేదరికం నుంచి బయటపడేయటమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. ప్రజాపాలనలో ఈ ప్రభుత్వంలో మహిళలకే మొట్టమొదటి ప్రాధాన్యత ఉంటుంది. మహిళా ఆత్మగౌరవంతో బ్రతికినప్పుడే ఆ కుటుంబం గ్రామంలో ఆత్మగౌరవంతో తలెత్తుకొని తిరగగలుగుతుంది అని చెప్పి సంపూర్ణంగా ఈ ప్రభుత్వం విశ్వసిస్తుంది. అందుకే ఈరోజు మహిళల్ని తమ కాళ్ళ మీద తాము నిలబడి 10 మందికి చేయూతను సహాయాన్ని అందించే విధంగా ఈరోజు ప్రభుత్వం ప్రణాళికలు తీసుకుంటుంది. బ్యాంక్ లింకేజ్, స్త్రీ నిధి ద్వారా క్రెడిట్ మద్దతు. వచ్చే 5 ఏళ్లలో బ్యాంక్ లింకేజ్, స్త్రీ నిధి ద్వారా స్వయం సహాయక సంఘాలు అక్షరాల 1,00,000 కోట్ల రూపాయల రుణం పొందుతాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో స్వయం సహాయక సంఘాలు మొత్తం 21,632 కోట్ల బ్యాంక్ లింకేజ్ లక్ష్యాన్ని సాధించాయి. సూక్ష్మ సంస్థల ఆర్థిక సహాయంలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 4,825 కోట్ల విలువతో 2,25,110 సంస్థలు ఏర్పాటయ్యాయి. అదేవిధంగా 500 రూపాయల సిలిండర్, 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు, అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల నిర్వహణతో పాటు పాఠశాలలో పిల్లల బట్టలు కుట్టే వ్యవస్థ, అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, ఈ రకంగా అన్ని విధాలుగా ఈరోజు మిమ్మల్ని ప్రయోజకులుగా చేర్చి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది అదానీ అంబానీలతోనే పోటీ పడే విధంగా మన మహిళా శక్తిని తీర్చిదిద్దాలన్నదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యము. ఇక మహిళా స్వయం సహాయక సంఘాలని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్రంలో 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా జిల్లాల్లో భవనాల నిర్మాణానికి పరిపాలనా అనుమతులను మంజూరు చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, హన్మకొండ, కామారెడ్డి లాంటి చాలా ప్రాంతాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలను నిర్మించబోతున్నారు. ఒక్కో భవనానికి 5 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 110 కోట్ల రూపాయల వ్యయంతో వీటిని చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 10 జిల్లాల్లో మహిళా సంఘాలకు సొంత భవనాలు ఉన్నాయి. మిగిలిన 22 జిల్లాల్లో భవనాల అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనం 2 అంతస్తులను కలిగి ఉంటుంది. ఈ భవనాల నిర్మాణం ద్వారా స్వయం సహాయక సంఘాలు మరింత బలోపేతమవుతాయి. ఇక తెలంగాణలో మరో ముఖ్యమైన కార్యక్రమం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్స్. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా అమలు చేస్తున్న ఈ కార్యక్రమం ఎంతో మంది మహిళలకు చేయూతనిస్తోంది. స్వయం సహాయక సంఘాల్లో మహిళలను లక్షాధికారులను చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మహిళా శక్తి క్యాంటీన్స్ ను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే బ్యాంక్ లింకేజ్, శ్రీనిధి ద్వారా చిన్నపాటి వ్యాపారాలు చేసుకునేందుకు విరివిగా రుణాలను అందిస్తోంది. ఈ క్యాంటీన్లలో ప్రాంతాల వారీగా టీ, కాఫీ, టిఫిన్స్, భోజనం, పిండి వంటలు, పచ్చళ్లు, స్నాక్స్ అమ్ముతున్నారు. వీటన్నింటినీ వీళ్లే స్వయంగా తయారు చేసి విక్రయిస్తారు. ఈ క్యాంటీన్లు పూర్తిగా మహిళల యాజమాన్య నిర్వహణలో ఉంటాయి. ఇవి సచివాలయం, కలెక్టరేట్లు, రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాలు, కోర్టులు, కళాశాలలు, ఆసుపత్రులు, దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలు, పారిశ్రామిక పార్కులు మొదలైన వివిధ సంస్థలను సందర్శించే పౌరులకు పరిశుభ్రమైన, రుచికరమైన ఆహారాన్ని అందిస్తారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల ద్వారా 214 క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం కింద మరిన్ని క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి.
భారతదేశం అంటే గ్రామాలేనని, గ్రామాల్లో మహిళల అభివృద్ధే సమగ్రాభివృద్ధి అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వేల కోట్ల రూపాయల విలువ చేసే శిల్పారామంలో దాదాపు 3.5 ఎకరాల స్థలాన్ని తెలంగాణ మహిళలకు కేటాయించామని, తమ నైపుణ్యాలతో మహిళా శక్తి బజార్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని కోరారు ముఖ్యమంత్రి. అదానీ, అంబానీల్లా తెలంగాణ మహిళలు కూడా వ్యాపారవేత్తలుగా ఎదగాలని, అందుకు కావలసిన అన్ని సహాయ సహకారాలని ప్రభుత్వం అందిస్తుందని భరోసా ఇచ్చారు. గ్రామీణ కళాకారులను పట్టణ ప్రపంచ మార్కెట్లతో అనుసంధానించడం ద్వారా స్వయం సహాయక సంఘాల వ్యవస్థాపనలకు సాధికారత కల్పించడానికి ఏర్పాటు చేసినవే ఇందిరా మహిళా శక్తి బజార్. హైదరాబాద్ మాదాపూర్ ఐటీ హబ్ అయిన శిల్పారామంలో 106 దుకాణాల సముదాయాన్ని మహిళా సంఘాలకు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ సముదాయంలో ఫుడ్ కోర్ట్, ప్రభుత్వం స్పాన్సర్ చేసిన స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఒక వేదికను, ఒక యాంపీ థియేటర్ ను కూడా ఉంచారు. ఇందులో సాధారణ ఉత్సవాలు, ఫుడ్ ఫెస్టివల్స్ కూడా జరుగుతాయి. తెలంగాణ వారసత్వాన్ని పరిరక్షించడంతో పాటు తెలంగాణ మహిళల జీవనోపాధిని పెంచడానికి ఈ శక్తి బజార్లు కేంద్రంగా మారతాయని ప్రభుత్వం ప్రకటించింది. గ్రామీణ పట్టణ ఆర్థిక సంబంధాన్ని బలోపేతం చేసే శక్తివంతమైన కేంద్రాలుగా ఇవి మారబోతున్నాయి. ఈ పక్కనే హైటెక్ సిటీ, ఆ పక్కలన్నీ ఐటీ కంపెనీలు. ఈ ప్రాంతం అంటేనే కోటీశ్వర్ల యొక్క ప్రాంతం. శిల్పారామం పక్కన, హైటెక్ సిటీ పక్కన 3.5 ఎకరాలు 100 కోట్ల రూపాయల విలువైన భూమిని ఎవరి చేతుల్లో ఉంటే గుంజుకొని మా ఆడబిడ్డల చేతిలో పెట్టిన, ఎందుకంటే ఇది భద్రంగా ఉంటుందని. మీ నైపుణ్యాన్ని, మీలో ఉన్న ఒక శక్తిని ఇక్కడ ప్రదర్శించండి. ప్రపంచమంతా ఇక్కడికి వచ్చి చూడాలి. ఎవరి నగరానికి వచ్చినా, చార్మినార్ చూసినా, లేకపోతే గౌతమ బుద్ధుడిని చూసినా, ఐటీ పరిశ్రమలకు పోయినా, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ చూసినా, మీ మహిళా శక్తి శిల్పారామం దగ్గరకు వచ్చి ఇందిరా మహిళా శక్తి ఈ ఆవరణను చూడకపోతే అసంపూర్తి అన్నంత గొప్పగా మీరు దీన్ని నిర్వహించండి. ఎన్నికల్లో మహిళా శక్తి పథకం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది తెలంగాణ ప్రభుత్వం. 6 గ్యారంటీలో భాగంగా పలు కార్యక్రమాలను ప్రకటించినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిగతా పథకాల కంటే ఇందిరా శక్తి పథకానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. ఎందుకంటే ఇది పూర్తిగా మహిళల కోసం కేటాయించిన ప్రత్యేక పథకం. మహిళలను ఆర్థికంగా పైకి తీసుకురావటం, వారితో పరిశ్రమలు, వ్యాపారాలు పెట్టించటం, వారి కాళ్లపై వాళ్లు నిలదొక్కునేలా చేయటం వంటివి ఈ పథకంలో ముఖ్య ఉద్దేశాలు. అప్పుడే దీని ఫలితాలు కనిపిస్తున్నాయి కూడా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలు ప్రభుత్వ తోడ్పాటుతో పలు ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. వారు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయాల కోసం ఏర్పాటైనవే మహిళా శక్తి బజార్లు. ప్రస్తుతం ఈ ఉత్పత్తులను జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్స్ లో విక్రయిస్తున్నారు. అలా కాకుండా ఆయా ఉత్పత్తుల విక్రయాల కోసం హైదరాబాద్ లో శాశ్వత కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. అందుకే శిల్పారామంలో 106 ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసింది. రేవంత్ సర్కార్ ఆదేశాలతో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ శిల్పారామంలో 6 కోట్ల రూపాయల వ్యయంతో వీటిని నిర్మించింది. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాల యూనిఫామ్ కుట్టే పనులను కూడా మహిళా సంఘాలకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది మార్చి 12న జీవో జారీ చేసింది. మహిళలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు యూనిఫామ్స్ కుట్టు పనులకు ఈ సంఘాలకు అప్పగించారు. గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ యూనిఫామ్స్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖలకు చెందిన రెసిడెన్షియల్ స్కూల్స్, సంక్షేమ హాస్టల్స్ లో ఉంటున్న పిల్లల స్కూల్ యూనిఫామ్స్ కుట్టే బాధ్యతను స్వయం సంఘాలకు అప్పగించారు. రాష్ట్ర వ్యాప్తంగా 63,45,000 జతల స్కూల్ యూనిఫామ్స్ కుట్టాల్సి ఉంది. దీనికి తోడు మహిళలకు ఇచ్చే కుట్టు ఛార్జీల్ని 50 రూపాయల నుంచి 75 రూపాయలకు పెంచింది ప్రభుత్వం. 2024-25 విద్యా సంవత్సరంలో 2,259 మహిళా శక్తి కుట్టు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. 29,680 స్వయం సహాయక సంఘాల మహిళా దర్జీల్ని ప్రభుత్వం నియమించింది. 37,59,000 యూనిఫామ్లను కుట్టి పంపిణీ చేశాయి. దీని ద్వారా మొత్తం 728 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి మహిళా సంఘాలు. మహిళా సాధికారితకు ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఇంకేముంటుంది?
తెలంగాణలో అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల నిర్వహణలో మహిళా స్వయం సహాయక సంఘాలు కీలక పాత్రను పోషిస్తున్నాయి. ప్రతి పాఠశాలలో ఏర్పడిన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా స్కూల్స్ లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, పిల్లలు చదువుకోవడానికి అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడం లాంటివి చేస్తున్నారు. ఈ కార్యక్రమం కింద 634 కోట్ల రూపాయల విలువైన 23,000 పనులు పూర్తయ్యాయి. మరుగుదొడ్ల నిర్మాణం, శుభ్రత, ప్రహరీ గోడల నిర్మాణం, తరగతి గదుల శుభ్రత వంటి ఎన్నో కార్యక్రమాలు ఈ పథకం కింద పూర్తవుతున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక చేయూతనివ్వడమే కాదు, వాళ్ల రక్షణకు కూడా కట్టుబడి ఉంది తెలంగాణ ప్రభుత్వం. స్వయం సహాయక సంఘాలకు భద్రత కల్పించేలా వాళ్లకు ప్రమాద బీమా, రుణ బీమాను అందిస్తోంది. ఇక మారుతున్న జీవన పరిస్థితులకు అనుగుణంగా సంప్రదాయ కార్యక్రమాలే కాకుండా ఫిష్ రిటైల్ అవుట్లెట్లు, సోలార్ పవర్ ప్లాంట్ లాంటి విభాగాల్లో కూడా స్వయం సహాయక సంఘాలకు అవకాశాలు కల్పిస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. చిరు వ్యాపారాలు, వాహనాల కొనుగోలు, వ్యవసాయం లాంటి అవసరాలకు స్త్రీనిధి పొందిన వాళ్లకు సురక్ష బీమాను వర్తింపచేస్తోంది ప్రభుత్వం. ఏదైనా ప్రమాదం జరిగి రుణం తీసుకున్న మహిళ మరణిస్తే ఆ కుటుంబంపై భారం పడకుండా ఉండేందుకు లోన్ మొత్తాన్ని మాఫీ చేస్తారు. గతంలో రుణం తీసుకున్న వాళ్లకే బీమా వర్తింపచేసేవాళ్లు. కానీ ఇప్పుడు స్వయం సహాయక బృందాలన్నింటికీ లోన్తో సంబంధం లేకుండా బీమా సౌకర్యం కల్పిస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. సభ్యులందరికీ సాధారణ ప్రమాద మరణాలకు రుణ బీమా, ప్రమాద బీమా పథకాలను వర్తింపచేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. సంఘ సభ్యులు ఎవరు మరణించినా ఆ కుటుంబానికి బీమా అందుతుంది. 60 ఏళ్లలోపు సభ్యులంతా ఈ బీమా పథకానికి అర్హులు. ఏడాదికి 230 రూపాయల చొప్పున 3 ఏళ్లకు కేవలం 690 రూపాయల ప్రీమియంతో ఈ బీమా అందుబాటులో ఉంది. ప్రమాదవశాత్తు సభ్యురాలు మరణిస్తే 10 లక్షలు, అంగవైకల్యానికి గురైతే 5 లక్షలు బీమాగా అందిస్తారు. స్వయం సహాయక బృందం మహిళల జీవనోపాధిని మెరుగుపరచడానికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద మత్స్య శాఖ, సెర్ప్ ఆర్థిక సహాయంతో మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్లెట్లను మంజూరు చేస్తోంది ప్రభుత్వం. మొదటి దశలో 60% సబ్సిడీతో 32 యూనిట్లకు ఆమోదం దక్కింది. రెండో దశలో అదనంగా మరో 64 యూనిట్లు ప్రారంభమవుతాయి. చేపల నిల్వ కోసం, ప్రాసెస్ చేసిన ఉత్పత్తుల కోసం ప్రత్యేకంగా ఈ వాహనాల్ని తయారు చేశారు. ఇక సోలార్ పవర్ ప్లాంట్ విభాగంలో కూడా మహిళా సంఘాలకు ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక బృందంలోని మహిళా సభ్యులకు సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు చేయూత అందిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో 1000 మెగావాట్ల సోలార్ పవర్ ను ఉత్పత్తి చేయాలని, తద్వారా మహిళల జీవనోపాధిని మరింత మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంతకుముందు అదానీ, అంబానీలు సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టేది, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు పెట్టేది. టాటాలు, బిర్లాలు సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టుకొని ప్రభుత్వాలకు విద్యుత్తు సరఫరా చేసేది. మొట్టమొదటిసారి దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రంలో 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను పెట్టే అవకాశం, అనుమతి, ఒప్పందాలను ఈరోజు మహిళలతో చేసుకున్నాం. అదానీ, అంబానీలతోని పోటీపడి సోలారు విద్యుత్ ఉత్పత్తి చేసే వ్యాపారాన్ని మా ఆడబిడ్డల చేతికి ఈరోజు మన ప్రభుత్వం అందించింది. మహిళా సంఘాలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు మరో వినూత్న నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఆర్టీసీ అద్దె బస్సుల కేటాయింపులో మహిళలను భాగస్వాముల్ని చేస్తోంది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక బృందంలోని మహిళలు ఆర్టీసీ అద్దె బస్సులు కలిగి ఉంటారు. ఈ పథకం ఉద్దేశం గ్రామీణ రవాణాను మరింత మెరుగుపరచడం, మహిళలకు ఆదాయ అవకాశాలను సృష్టించడం. తొలి విడతలో భాగంగా 150 మండల సమాఖ్యలకు 150 బస్సులు ఇచ్చారు. మిగిలిన 450 బస్సులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీ అందించి మరీ ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తోంది. ఆర్టీసీలో బస్సులు గతంలో ప్రైవేట్ సంస్థలు, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు బస్సులు కొని కిరాయికి ఇచ్చేది ఆర్టీసీకి. ఈరోజు మహిళా సంఘాల నుంచి
ఆర్టీసీ బస్సులు కొనడానికి అన్ని రకాల సహకారం అందించి 600 ఆర్టీసీ బస్సులు ఈరోజు మహిళా సమైక్య వాళ్ళ ఆర్టీసీకి ఈరోజు కిరాయికి నడిపే పరిస్థితి వచ్చిందంటే 600 బస్సుల యజమానులను ఈరోజు ఆడబిడ్డల్ని తయారు చేసినాం. ఆర్టీసీ అద్దె బస్సులతో పాటు జిల్లా సమాఖ్యల ద్వారా ఏకంగా పెట్రోల్ బంకులిచ్చే కార్యక్రమానికి కూడా రేవంత్ రెడ్డి సర్కార్ శ్రీకారం చుట్టింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా మహిళా సమాఖ్యల ద్వారా నిర్వహిస్తున్న మొట్టమొదటి పెట్రోల్ పంపును ప్రారంభించారు. 1,23,00,000 రూపాయల వ్యయంతో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ సౌజన్యంతో ఈ బంకును ఏర్పాటు చేశారు. ఇలాంటి పెట్రోల్ బంకులను అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇలా తెలంగాణలోని ప్రతి జిల్లాలో మహిళా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ బంకుల్లో మేనేజర్తో పాటు 6 మహిళలు పనిచేస్తారు. నిర్వహణ బాధ్యత మొత్తం ఈ మహిళలదే. జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు మేనేజర్గా వ్యవహరిస్తారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటకు కట్టుబడి 6 గ్యారెంటీల్ని అమలు చేయడంలో అహర్నిశలు శ్రమిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. మహాలక్ష్మి పథకం కింద ఇప్పటికే తెలంగాణ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిన రేవంత్ సర్కారు ఇందిరమ్మ ఇళ్లు, గ్యాస్ సిలిండర్లతో పాటు విజయాలు సాధించిన మహిళల్ని సముచితంగా గౌరవిస్తోంది. ఇలా తమ పాలనలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ వాళ్ల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తమ పాలనలో 6 గ్యారెంటీలకు పెద్దపీట వేసింది తెలంగాణ సర్కార్. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు 6 గ్యారెంటీలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన 48 గంటల్లోనే ఆడబిడ్డలకు లబ్ధి చేకూర్చే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. ఇప్పటి వరకు 148 కోట్ల మందికి పైగా మహిళలు 0 టికెట్లు తీసుకున్నారు. ప్రయాణ ఛార్జీల భారం తగ్గిపోవడంతో దాదాపు 4,970 కోట్ల రూపాయలు మహిళలకు ఆదా అయ్యింది. మహిళా శక్తి అంటే ప్రపంచానికి చూపించాలి. తెలంగాణ మహిళా శక్తి ఈ దేశానికి ఆదర్శంగా నిలబడాలని నిర్ణయించుకున్నాం. ఆ నిర్ణయంలోనే భాగస్వాములుగా మిమ్మల్ని చేయాలని, సోలార్ పవర్ ప్రాజెక్టులు అదాని అంబానీలతో మా ఆడబిడ్డలు పోటీ పడాలని, మీ అందరినీ 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ఈరోజు ఈ ప్రభుత్వం నిర్దిష్టమైన కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్తుంది. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం 115 కోట్ల మంది ఆడబిడ్డలు ప్రయాణం చేసి ఈ సంవత్సరంలో 4,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఆడబిడ్డల తరఫున మనం చెల్లించినాం. ఒక్కొక్క ఆడబిడ్డకు 5,000 నుంచి 7,000 రూపాయలు ఈరోజు మిగులుతుంది. అర్హులైన పేద కుటుంబాలకు ఉచిత గృహ విద్యుత్తును అందించే గృహజ్యోతి పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. 200 యూనిట్ల లోపు విద్యుత్తు వాడే గృహ వినియోగదారులందరికీ 0 బిల్లులు జారీ చేసింది. మార్చి నుంచి ఇప్పటి వరకు 50 లక్షల కుటుంబాలకు ప్రతి నెల ఉచితంగా గృహ విద్యుత్తును అందిస్తోంది. ఈ 0 బిల్లులకు ప్రభుత్వం 1,775 కోట్ల రూపాయల్ని సబ్సిడీగా చెల్లించింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు మేలు చేకూర్చేందుకు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. ప్రస్తుతం ఈ పథకం కింద 42,90,000 మందికి లబ్ధి చేకూరుతోంది. సబ్సిడీ కింద లబ్ధిదారులు ఉపయోగించిన 1,63,08,833 సిలిండర్లకు గాను 433 కోట్ల రూపాయలు చెల్లించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మార్చి 11న రాష్ట్ర ప్రభుత్వం శ్రీరామక్షేత్రం భద్రాచలం నుంచి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. 22,500 కోట్ల రూపాయలతో 4,50,000 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. అర్హులైన నిరుపేదలకు సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. గూడు లేని వారికి ప్రభుత్వ స్థలంతో పాటు ఆర్థిక సాయం అందిస్తోంది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ ప్రారంభించారు.
వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన మహిళల్ని సముచిత స్థాయిలో గుర్తింపు, గౌరవించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ కు 2 కోట్ల రూపాయల పారితోషికం అందించింది. 2024 సంవత్సరాన్ని రైతు మహిళా యువత నామ సంవత్సరంగా సంకల్పించింది ప్రభుత్వం. మహిళల భద్రత కోసం టీ-సేఫ్ ను ప్రారంభించింది. సచివాలయంలో స్వయంగా తన చేతుల మీదుగా ముఖ్యమంత్రి దీన్ని ప్రారంభించారు. అన్ని రకాల మొబైల్ ఫోన్లకు అనుకూలంగా ఉండేలా దీన్ని రూపొందించారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా కోఠి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. చాకలి ఐలమ్మ మనుమరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించాలని కూడా నిర్ణయించారు. పారా ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తికి ₹1 కోటి చెక్కు అందజేసింది రేవంత్ ప్రభుత్వం. అండర్-19 ప్రపంచ కప్ లో అద్భుతంగా రాణించిన త్రిషను అభినందించిన ముఖ్యమంత్రి ఆమెకు ₹1 కోటి నజరానా ప్రకటించారు. మహిళల విద్యకు ఆద్యురాలుగా నిలిచి సమానత్వం కోసం పోరాడిన సావిత్రిబాయి పూలే జయంతిని అంటే జనవరి 3వ తేదీని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా అద్భుత విజయాలు సాధించిన మహిళల్ని ప్రోత్సహిస్తూనే చరిత్రలో నిలిచిన మహిళల్ని గుర్తు చేసుకుంటూ తెలంగాణ మహిళా లోకాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపేలా కృషి చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.